హాయ్ అండి, మరో సరికొత్త వీడియోలోకి సుస్వాగతం. ఈరోజు నేను మీకైతే ఒక మంచి రెసిపీని తీసుకొచ్చానండి. ఇది అన్నంలో తిన్నా లేదా చపాతీ రోటీలో నంచుకున్నా సరే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే రెసిపీ అండి. కాబూలి శనగలు వేసుకుని వంకాయ కూర అయితే మీకు చూపిస్తానండి. ఇది టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేము, అంత బాగుంటుంది. దీన్ని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. కాబట్టి ఇవాళ మన రెసిపీలో ఇంత టేస్టీ రెసిపీని మీకు అర్థమయ్యే విధంగా క్లియర్గా చెప్పేస్తాను. ఇంకా వీడియో మొదలు పెట్టేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్తో కాబూలి శనగలు అయితే తీసుకొని వాటిని ప్రెషర్ కుక్కర్లో వేసేసుకుందామండి. అందులో 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకుందాం. అదేవిధంగా 1 అర గ్లాస్ నీళ్ళు అయితే వేసుకుందామండి, సరిపోతుంది. ఇలా వీటిని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 3 విజిల్స్ కొట్టించేసుకుంటే ఈ కాబూలి శనగలు అనేవి మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి. ఇప్పుడు వీటిని ఆ నీరు పారబోసేయకుండా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లోని 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందామండి. అది వేడెక్కిన తర్వాత అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కల్లా కోసుకొని వేసేసుకుందాం. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని మంటని హై టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఇది 1 నిమిషం సేపు చక్కగా కలుపుకొని వేపేసుకుందామండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఈ ఉల్లిపాయలు అనేవి మనకి చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు అందులో 2 స్పూన్లు ఉప్పు అయితే వేసేసుకుందామండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. ఉల్లిపాయలు మనకు 30% ఫ్రై అయితే సరిపోతాయండి. ఇప్పుడు అందులో 2 మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా మీరు చూసే విధంగా పెద్ద పెద్ద ముక్కల్లో కోసుకొని వేసేసుకుందామండి. ఇలా వేసుకోవడం వల్ల ఈ కూర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి 3 నిమిషాలు అలా వదిలేస్తే ఈ టొమాటోలు అనేవి మనకి చక్కగా మగ్గిపోతాయండి. చూసారా టొమాటోలు ఎంత సాఫ్ట్గా మగ్గిపోయాయో. ఇప్పుడు అందులో 1 స్పూన్ పసుపు అయితే వేసేసుకుందామండి. అదేవిధంగా 1.5 స్పూన్ కారం అయితే వేసుకుందామండి. కారం ఆప్షనల్ అండి, మీ రుచికి తగిన విధంగా చూసుకొని మీరైతే కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఉప్పు, పసుపు, కారం తప్ప మనం అడిషనల్గా ఎలాంటి మసాలాస్ కానీ స్పైసెస్ అయితే యూజ్ అస్సలు చెయ్యమండి. ఇలా పసుపు, కారం వేసేసుకున్న తర్వాత 2 వంకాయలని ఇలా పెద్ద పెద్ద ముక్కల్లో కోసుకొని వేసుకుందామండి. ఈ రెసిపీకి పర్టికులర్గా ఆకుపచ్చ వంకాయలు యూజ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ చక్కగా కలిసే విధంగా కలిపేసుకుందామండి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే ఇది చాలా సింపుల్గా చేసేసుకునే రెసిపీ అండి. వంటలో బిగినర్స్ కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా చేసేయచ్చు. చూసారా ఇలా చక్కగా వంకాయలని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ అలా వదిలేసామంటే ఈ వంకాయలు అనేవి మనకి 60 to 70% ఇక్కడే మగ్గిపోతాయండి. ఈ కన్సిస్టెన్సీలో కూర ఉడికిన తర్వాత మనం వీడియో స్టార్టింగ్లో ఉడికించి పక్కన పెట్టుకున్న శనగల్ని అందులో ఉన్న నీటితో పాటే ఇందులో వేసేసుకుందామండి. ఆ నీళ్ళు అయితే అస్సలు పారబోయకండి, దాంట్లో చాలా విటమిన్స్ అనేవి ఉంటాయి. ఇలా శనగలు వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. ఇలా వంకాయలు 60% ఉడికిన తర్వాత మీరు కలుపుకుంటున్నప్పుడు కొంచెం ప్రెషర్ తక్కువ పెట్టి కలుపుకోండి, లేదా ఈ వంకాయ ముక్కలు పేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు అందులో 1 గ్లాస్ నీళ్ళు అయితే వేసుకుందామండి, సరిపోతుంది. మూత పెట్టేసి 3 నిమిషాలు అలా వదిలేస్తే అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ కాబూలి శనగలు వంకాయ కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పైన 1 స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే వేసుకుందామండి. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదా దీన్ని స్కిప్ చేసేసినా పర్వాలేదు. అలాగే గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఈ కాబూలి శనగలు వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఆ కన్సిస్టెన్సీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, వంకాయ ఎక్కడా పేస్ట్ అయిపోకుండా, అలాగే కాబూలి శనగలు కూడా పర్ఫెక్ట్గా మనం ఉడికించుకుని చేసుకున్న రెసిపీ అండి. ఇది వేడివేడి అన్నంలో తిన్నా లేదా చపాతీ రోటీలో నంచుకున్నా సరే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఇంత మంచి రెసిపీని మీకు చూపించినందుకు మీరు వీడియోకి ఒక లైక్ చేస్తే అది మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అలాగే ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ సింపుల్ తెలుగు రెసిపీస్ కోసం మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.